శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన జీవన సంధ్య. సమయం రాత్రి 9 గంటలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి స్టేషన్కొచ్చాను. అప్పటికే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద రైలు ఆగి ఉంది. 9:15కి బయలుదేరుతుంది. నా కోచ్ నెంబర్ చూసుకుని ఎక్కాను. నాది మిడిల్ బెర్త్. లోయర్ బెర్తుల్లో 2 వయసు మళ్ళిన ఆడవాళ్లు ఎదురెదురుగా విండో పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే నా బెర్త్ వేసుకోవడానికి వీలుండదు కాబట్టి లోయర్ బెర్త్ మీదే ఒక ఆవిడకు కొంచెం దూరంలో కూర్చున్నాను. వాళ్ళిద్దరూ దగ్గరగా 80 సంవత్సరాల వయసున్న వాళ్లలా ఉన్నారు. అయితే కాయకష్టం చేసి బతికిన వాళ్ళు కాబట్టి కొంచెం బలంగానే ఉన్నారు. వార్ధక్యం ఛాయలేమీ కనిపించడం లేదు. సాదా చీరల్లో దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్లలా ఉన్నారు. ఇంకా రైలు బయలుదేరుతుందనగా ఓ వ్యక్తి వచ్చి నా ఎదురుగా సీట్లో కూర్చుని, సార్ మీరెంతవరకు వెడుతున్నారు అని అడిగాడు. రాజమండ్రి అని చెప్పాను. సార్ నాకో సాయం చేయాలి. ఈవిడ మా అత్తగారు. ఎప్పుడూ రైలులో ఒంటరిగా ప్రయాణం చేయలేదు. ఒక్కావిడనే పంపించాల్సి వస్తుంది. ఈవిడ్ని కొంచెం నిడదవోల్లో దించుతారా అని రిక్వెస్ట్ చేశాడు పక్కనున్న ఆవిడని చూపించి. దాందేముందండి, అలాగే అన్నాను. థ్యాంక్స్ చెప్పి అతను దిగిపోయాడు. రైలు బయలుదేరింది. ఆయన మా పెద్దలుడు గారండి. ఇక్కడో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నాల్లుడు గారేమో ఏదో చిన్న ఆఫీసులో చేస్తారండి. అదేంటో నాకు తెలీదనుకోండి అంటూ చెప్పింది ఆవిడ తన ముందు కూర్చున్న ఆవిడతో. అలాగా, అయితే మీది నిడదవోలన్నమాట. అవునండి. మీరెంతవరకు వెళ్ళాలి? నేను రాజమండ్రి వెళ్ళాలండి. నా పేరు గంగారత్నమండి. మరి మీ పేరు అడిగిందామె. నా పేరు అనంతమ్మండి. అలాగా, నాకిద్దరు కొడుకులండి. వాళ్ళిద్దరిలో పెద్దోడు ఇక్కడ ఉంటాడండి. రెండోవాడు రాజమండ్రిలోనే ఉంటాడండి చెప్పింది గంగారత్నం. ఆ వయసులో వాళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, కుటుంబ వివరాలు చెప్పుకోవడం వింటుంటే నాకు ముచ్చటేసింది. వాళ్ళిద్దరి మాటల్లో గోదావరి జిల్లాల యాస బాగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఏవేవో విషయాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. నేను వీక్లీ చూస్తున్నాను. రైలు వేగం పుంజుకుంది. నాకు చాలా బద్ధకంగానూ నీరసంగానూ ఉంది. కాసేపు పడుకోవాలనిపించింది. కానీ వాళ్ళిద్దరూ కూర్చున్నారు కాబట్టి మిడిల్ బెర్త్ వేసుకోవడానికి లేదు. అప్పర్ బెర్తులు ఖాళీగానే ఉన్నాయి గాని అంత పైకి ఎక్కలేక అలాగే కూర్చున్నాను. మా క్యాబిన్లో ఉన్న 8 బెర్తుల్లో మేం ముగ్గురమే ఉన్నాం. మిగిలిన 5 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. తర్వాతి స్టేషన్లో ఎక్కుతారేమో. నాకసలు 7ంటికే అన్నం తినే అలవాటండి. ఆ టైంలో కడుపులో ఏదో ఒకటి పడకపోతే అసలు ఉండలేనండి. ఈరోజు రైలు ఎక్కడం కోసం 5ంటికే బయలుదేరవలసి వచ్చిందండి అంటూ అనంతమ్మ సీటు కింద బ్యాగులోంచి ఓ బాక్స్ బయటికి తీసింది. నాకు పెందలాడే తినడమే అలవాటండి. షుగర్ ఉంది కదండి, మా డాక్టర్ గారు త్వరగా తినేయమంటారండి అంటూ తను ఓ బాక్సు బాటిలు బయటికి తీసింది గంగారత్నం. అందులో మజ్జిగ ఉంది. వాటిని 2 బెర్తుల మధ్య విండో దగ్గర అటాచ్ చేసి ఉన్న బల్ల మీద సర్దుకున్నారు. ఇద్దరూ బాక్సులు ఓపెన్ చేశారు. నాయనా, నువ్వేదైనా తెచ్చుకున్నావా? లేకపోతే మాతో పాటే కొంచెం తింటావా అడిగింది గంగారత్నం. ఆవిడ అలా అడుగుతుంటే నాకేదోలా అనిపించింది. లేదండి, నేను తినే వచ్చాను అని చెప్పాను. వాళ్ళిద్దరూ ఎంతో ఆత్మీయుల్లా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. తెచ్చిన వాటిని ఇద్దరూ పంచుకుని తిన్నారు. మజ్జిగ చెరో గ్లాసు తాగారు. రైలు ఎక్కే వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేదు. కానీ కూర్చున్న 5 నిమిషాల్లోనే ఒకరికొకరు బాగా తెలిసిన వారిలా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. పాతతరం మనుషులింతే. వాళ్ళకి కల్మషాలుండవు, ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రస్తుత తరం వారిలో ఇలాంటివి ఏమాత్రం కనిపించవు. అందరికీ ఈగోలే. ఎదటి మనిషిని పలకరిస్తే నామోషీగా ఫీలయ్యే పరిస్థితి. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఎన్నెన్నో తెలుసుకోవాలనిపిస్తోంది. నేను వాష్రూమ్కెళ్ళి తిరిగొచ్చేసరికి వాళ్ళిద్దరూ బెర్తల మీద పక్కలు సర్దుకుంటున్నారు. కూర్చుని నడుములు నొప్పి పుడుతున్నాయి నాయన. ముసలోళ్ళం కదా, కూర్చోలేకపోతున్నాం, పడుకుంటాం మరి అంది అనంతమ్మ. నిజమే కదా అనిపించింది. మిడిల్ బెర్తులు 2ంటినీ సెట్ చేశాను. వాళ్ళిద్దరూ నడుములు వాల్చారు. నేను మిడిల్ బెర్త్ ఎక్కాను. పడుకున్నారన్న మాటే గాని వాళ్ళు మాట్లాడుకోవడం మానలేదు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి గంగారత్నం గారు. ఎవరైనా సరే ఇంత వయసు వచ్చే వరకు బతకూడదండి. అందులోనూ భర్త లేకుండా పిల్లల మీద ఆధారపడేటట్లయితే
అసలుండకూడదండి. భలే చెప్పారండి. నేను ఎప్పుడూ అదే అనుకుంటానండి, ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా అని. నాలాటి బాధలే మీకు కూడా ఉన్నాయన్నమాట అంది గంగారత్నం. పిల్లల్ని కన్నప్పుడు ఈ బాధలు ఉండక తప్పుతాయంటారా? మీ సంగతి నాకు తెలియదు గానండి, నా సంగతే చూడండి. నాకిద్దరు ఆడపిల్లలండి. ఆ మహారాజు బతికున్నప్పుడే ఇద్దరికీ పెళ్లిళ్లు చేశామండి. మాది నిడదవోలు పక్కనే పల్లెటూరండి. మాకు ఎకరం భూముందిలేండి. దానిలోనే రెక్కలు ముక్కలు చేసుకుని బతికేవోరమండి. ఆయన పోయాక నా వల్ల కాలేదండి. కౌలుకిచ్చేసి కూతుళ్ల దగ్గరకు హైదరాబాద్ వెళ్ళిపోయానండి. చెరో 3 నెలలు బాగానే చూశారండి. తర్వాత నాకు తిండెట్టడం దండకనుకున్నారండి. అప్పటి నుండి నాకు తిప్పలు మొదలయ్యాయండి. నేనాళ్ళ దగ్గర ఉండలేక మా ఊరు వెళ్ళిపోతానన్నానండి. అయినా వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. కన్న తల్లినని కూడా చూడకుండా నన్ను ఒక ఇంట్లో వంట మనిషిగా పెట్టారు. వాళ్ళు తిండి పెట్టి నెలకు 3,000 ఇస్తారు. చెరో 1,500 పంచుకుంటారు. ఎంత అన్యాయమో చూడండి. కన్న తల్లిని పనిలో పెట్టి నా జీతం నన్ను తీసుకోనివ్వకుండా ఏదైనా అవసరం ఉంటుందేమోనని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర్నుంచే పట్టుకుపోయేవారు. పోని నాకు అక్కడన్నా సుఖముందా అంటే అదీ లేదు. పొద్దుటి నుండి బండ చాకిరి, కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదా తల్లి. 80 ఏళ్ల వయసులో రోజూ నరకం అనుభవించానంటే నమ్మండి. పిల్లలు కడుపులో పడ్డప్పుడు ఏ తల్లైనా సంతోషపడుతుంది కదండి. తన ప్రాణం పోయినా సరే పిల్లలకి జన్మనివ్వాలనుకుంటుంది. నేను నా పిల్లల్ని కళ్ళలో పెట్టుకుని పెంచాను. మా కడుపులు మార్చుకుని వాళ్ళ కడుపులు నింపాం. వాళ్ళనెంత కష్టపడి పెంచి పెళ్లిళ్ళు చేసి పంపామో వాళ్ళకీ తెలుసు. అయినా వాళ్ళవన్నీ మరిచిపోయారు. అందుకే అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆ కష్టమేదో మా ఊళ్ళోనే పడితే హాయిగా బతకొచ్చని వాళ్లతో పోట్లాడి బయలుదేరానండి అంటూ చెప్పుకొచ్చింది అనంతమ్మ. ఆవిడ చెబుతున్న విషయాలు వింటుంటే నా మనస్సంతా ఏదోలా అయిపోయింది. మీరు చెప్పింది వింటుంటే కడుపు తరుక్కుపోతుంది అనంతమ్మగారు. నా బాధలు కూడా మీలాంటివే. నాకిద్దరు కొడుకులండి. మా పిల్లలిద్దరు చిన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటినుంచి ఎన్ని కష్టాలు పడ్డానో ఎవరికి చెప్పినా నమ్మరండి. పాచి పనులు చేశాను, వంట పనులకు వెళ్లేదాన్ని. అది ఇదని కాదండి, అన్ని పనులు చేసి నా పిల్లల కడుపు నింపేదాన్ని. నేను తిన్నానో లేదో కూడా ఆలోచించేదాన్ని కాదండి. పెద్దోణ్ణి 10వ తరగతి వరకు చదివించానండి. ఇంకా చదివించలేక ఆన్నో మందుల షాపులో గుమస్తాగా పెట్టేశాను. రెండో ఓడికి 10 ఏళ్ళు వచ్చేసరికి ఓ తాపీ మేస్త్రి దగ్గర కూలికి పెట్టేశాను. ఇద్దరూ చేతికి అందొచ్చారనుకోండి. వయసొచ్చాక ఇద్దరికీ పెళ్లిళ్లు చేశానండి. పెద్ద కోడలు పరమ గయ్యాళండి. మా అన్న కూతురే మళ్ళీ. మా అన్నయ్య అడిగితే దాని సంగతి తెలిసే కాదనలేక నా కొడుక్కిచ్చి పెళ్లి చేశానండి. మా పెద్దోడు ఇష్టపడ్డాడనుకోండి. పెళ్ళైన సంవత్సరానికే మా ఓణ్ణి తీసుకుని హైదరాబాద్ చెక్కేసిందండి. అక్కడే ఆడేదో పని చేసుకుంటున్నాడండి. ఆడికిద్దరు పిల్లలండి. నేనిక్కడెలా బతుకుతున్నానో ఆడికి అక్కర్లేదండి. నన్ను చూడ్డానికి రాడండి. నాకేమీ అంపడండి. పోన్లే, ఆడి బతికేదో ఆడు బతుకుతున్నాడని సరిపెట్టుకుంటానండి. అమ్మను కదా మరి. ఇప్పుడైనా ఎల్లకపోదునండి. మా కోడలికి టైఫాయిడ్ వచ్చిందండి. అది పనులు చేసుకోలేకపోతుంటే వచ్చానండి. దానికిప్పుడు బాగానే ఉందండి. అందుకే ఇంటికి బయలుదేరాను. ఇంక రెండోవాడి పెళ్ళాం మంచిదే గానండి. దానికి కోపం ఎక్కువండి. నోటికి ఎంతొస్తే అంత అనేత్తదండి. రోజూ ఇంట్లో బండ చాకిరీ చెయ్యాలి. ఈడికి 3 పిల్లలు. ఓసారి మా పెద్ద మనవడికి జ్వరం వస్తే దానవాయిపేటలో ఓ ఆసుపత్రిలో 10 రోజులుంచామండి. ఆ ఆసుపత్రిలో ఆయాలు కావాలని బోర్డు పెట్టారండి. నేనక్కడ కుదిరిపోయాను. నెలకు 2 ఏళ్ళు ఇస్తారు. ఆ 2,000 మా కోడలు తీసేసుకుంటాదండి. 70 ఏళ్ల వయసులో అక్కడ చేరానండి. అక్కడ పనెక్కువే. పొద్దున్నే మా ఇంట్లో అన్ని పనులు చేసుకుని అక్కడికెడతానండి. ముందు డాక్టర్ గారింట్లో పనులు చేసి 10 గంటలకల్లా ఆసుపత్రికెళ్ళాలి. తెల్లారకుండా 5 గంటలకు లేస్తే రాత్రి 9 అవుతుంది పనులు పూర్తవడానికి. మధ్యలో భోజనానికి ఓ గంట పంపిస్తారండి. మళ్ళీ షుగరోటండి. మా డాక్టర్ గారు మంచోరు కాబట్టి శాంపిల్ మందులిస్తారండి. మా సిన్నోడు కూడా నన్ను పట్టించుకోడండి. ఏం తిన్నానో ఏం తాగానో అక్కర్లేదండి. పెళ్ళాం మాటే ఇంటాడండి. ఒంట్లో ఓపికంది. పని చేస్తున్నాను కాబట్టి ఇంట్లో ఉండనిస్తున్నారండి. ఆ ఓపికైపోతే ఏ రోడ్డు పక్కనో పడేస్తారండి. ఎంతమందిని చూడ్డం లేదండి. అలాంటి పరిస్థితి రాకుండా
చచ్చిపోతే బావుండుననిపిస్తుందండి చెప్పడం ఆపింది గంగారత్నం. వాళ్ళ మాటలు వింటుంటే మనస్సంతా వికలమైపోయింది. అలాంటి పిల్లలు ఉంటారా అనిపించింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చెళ్ళుమని నా వీపు మీద ఎవరో చరిచినట్లయింది. నువ్వు వాళ్ళ పిల్లల కంటే గొప్పోడివా అని అంతరాత్మ ప్రశ్నించింది. అప్పుడు నాకనిపించింది, నిజమే కదా, నాకంటే వాళ్ళ పిల్లలే నయం కదూ అని. నేను మా తల్లిదండ్రులకు ఒక్కడ్నే. మాది రాజమండ్రికి దగ్గరలో పల్లెటూరు. ఇంటర్ వరకు నా చదువంతా రాజమండ్రిలోనే జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశాను. ఎంటెక్ కూడా అక్కడే పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం దొరికింది. మా అమ్మ నాన్నలిద్దరూ ఊళ్ళోనే ఉంటారు. సొంతిల్లుంది మాకు. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే హైవేలో రోడ్డు పక్కనే 2 ఎకరాల భూమి ఉంది. మా వాళ్ళు వ్యవసాయం చేసి ఎంతో కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళిద్దరూ నిరక్షరాస్యులు, పక్కా రైతులు కావడంతో వాళ్లతో కలిసి ఆ పల్లెటూళ్ళలో ఉండడం ఇష్టముండేది కాదు. అందుకని రాజమండ్రిలో ఫ్రెండ్స్తో కలిసి రూము తీసుకుని ఉండేవాణ్ణి. నా ఫ్రెండ్సు నా తల్లిదండ్రుల్ని చూస్తే నా గౌరవానికి భంగం కలుగుతుందని భావించేవాణ్ణి. అందుకే నేను చదువుతున్నంతకాలం రూము వైపు గాని కాలేజీ వైపు గాని వాళ్ళని రానిచ్చేవాణ్ణి కాదు. నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. నేను అడిగింది కాదనకుండా నాకన్నీ సమకూర్చారు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు. చెప్పకుండా చేసుకుంటే వాళ్ళు బాధపడతారని కూడా నేను అనుకోలేదు. పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. నాకు గాని నా భార్యకు గాని వాళ్ళని మా దగ్గరకు తెచ్చుకోవాలని లేదు. అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావాలని కూడా అనుకోలేదు. ఎప్పుడైనా పిల్లలతో సెలవులప్పుడు వైజాగ్ గాని అరకు గాని వెళ్లేటప్పుడు ఓ పూట ఆగి చూడడం అంతే. పిల్లలు మాత్రం నాన్నమ్మను తాతయ్యను మనింటికి తీసుకువెడదామని గొడవ పెడతారు. మేము ఒప్పుకోము. వాళ్ళిప్పుడు బాగా ముసలివాళ్లైపోయారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి. అట్లాంటప్పుడు వాళ్ళని మా ఇంటికి తీసుకెడితే నా పరువేం కావాలి? నా హై సర్కిల్స్లో వాళ్ళని చూపించి నేను తలెత్తుకోలేను. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు వెళ్లేది మా ఊరికే. అయితే మా వాళ్ళని ఇంటికి తీసుకెళ్లడానికి కాదు. మాకున్న 2 ఎకరాలు హైవే పక్కనే ఉండడం, అక్కడున్న భూముల్లో వెంచర్స్ వేయడంతో మా భూమి ఇప్పుడు కోట్లు పలుకుతుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా భార్య ఒకటే పోరు పెడుతోంది, అమ్మేద్దామని. నాకు కూడా అదే అనిపించింది. నేను అమ్మేద్దామంటే మా వాళ్ళకిష్టం లేకపోయినా నా మాట కాదనలేరు. వాళ్ళకి నెలకింత అని పంపిస్తే వాళ్ళు బతికున్నంతకాలం అక్కడే పడి ఉంటారని నిర్ణయించుకుని ఇప్పుడు బయలుదేరాను. కానీ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత నేనెంత మూర్ఖుణ్ణో అర్థమవుతోంది నాకు. నన్ను కన్న పాపానికి నా తల్లిదండ్రులు నరకం అనుభవించారు. వాళ్ళకి నేనే చూపించానా నరకాన్ని. నిజంగా నాకు పుట్టగతులుంటాయా? రేపు నా పిల్లలు కూడా నన్ను అలాగే చూస్తారేమో. ఆ తల్లులిద్దరూ నా కళ్ళు తెరిపించారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళెంత నరకం అనుభవించారో చెబుతుంటే నాకు తెలుస్తోంది. నా తల్లిదండ్రులకు నేనెంత నరకం చూపించానో. నేను నిజంగా పాపాత్ముణ్ణి. నేను చేసిన పనికి నాకు నిష్కృతి లేదు. అంతా అంటుంటారు, దేవతలు దేవుళ్ళు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. మనల్ని కనిపించిన తల్లిదండ్రులే మన దేవుళ్ళని, రోజూ కళ్ళెదుట కనిపించే వాళ్ళని కాదనుకుని కనపడని దేవుళ్ళనెవరినో పూజిస్తూ ఉంటాం. తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చాలా హీనంగా చూసే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకిప్పుడే జ్ఞానోదయం అయింది. మరో ఆలోచన లేకుండా ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో, అమ్మా నాన్నని హైదరాబాద్ తీసుకొస్తున్నాను, మన 4వ బెడ్రూమ్ క్లీన్ చేయించు, ఇక నుంచి వాళ్ళిద్దరూ మనింట్లోనే ఆ బెడ్రూంలో ఉంటారు అని చెప్పి నా భార్య మరో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెర్త్ మీద హాయిగా నిద్రపోయాను. కథ సమాప్తం.